ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు కదా మీ అందరి కోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. మీరందరూ ఫలించాలని, అన్ని విషయాలు అభివృద్ధి పొందాలని, మీరు దీవించబడాలని, ప్రభు నామానికి మహిమ తెచ్చుకునే విధంగా మీరందరూ అద్భుతంగా ఆశీర్వదించబడాలని మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. చూడండి, మన జీవితంలో దేవుని సందుకు వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, కానీ చాలామంది ఏదైనా చిన్నది జరగగానే విశ్వాసంలో వీక్ అయిపోతారు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు విశ్వాసంలో బలంగా ఉండాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. అద్భుతమైన మాట కదా. మాట పౌలు అంటున్నాడు, నీ విశ్వాసంలో నువ్వు ఎక్కడ వీక్ అవుతుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నీ జీవితంలో ఏది జరిగినా, ఒకవేళ అడిగింది ఇవ్వకపోయినా ఎప్పటికీ నీ విశ్వాసంలో కొనిగిపోదు. అపవాదం వచ్చి యోబు దగ్గరికి, నీ దగ్గర ఉన్నవన్నీ నేను తీసేసుకున్నాను కదా, ఇంకా ఎలా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏముందా నీ దగ్గర ప్రార్థన చేస్తున్నావు అంటే, నా దగ్గర ఏమీ లేకపోయినా నా దగ్గర విశ్వాసం ఉంది. నా హృదయంలో విశ్వాసాన్ని నేను గట్టిగా పట్టుకున్నాను కాబట్టి నువ్వు నన్ను ఏమీ చేయలేవన్నాను. అయితే నీ శరీరానికి నేను కురుపులు లేపిస్తాను, నువ్వు ఏమైనా చేసుకో, నేను మాత్రం విశ్వాసంలో బలంగా ఉంటానని చెప్తే ఆయనకు కురుపులు లేని, ఏం చేయని విశ్వాసంలో వీక్ అవ్వలేదు. శోధించి 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 ఈ అపవాదికి విసుగొచ్చేసి పారిపోయాడు. కానీ దేవుడు చూస్తున్నాడు, విశ్వాసంలో బలముగా ఉన్న యోబును తాను ఏమైతే కోల్పోయాడో రెట్టింపు ఆశీర్వాదంతో అతని గణపరిచాడు. నీ విశ్వాసమే నీ ఆశీర్వాదం. ఎంతగా ప్రభునందు విశ్వసిస్తావు. ఈ రోజుల్లో కొంచెం చిన్న జ్వరం రాగానే, అమ్మో మాకు జ్వరం వచ్చేసింది, మేము చర్చికి రావండి. తలనొప్పి రావద్దు, చిన్న సమస్య రావద్దు. నీకు వచ్చే ప్రతి సమస్యలు నీ దేవుడు తీసేస్తాడని నమ్మిక లేదా? ఆయన నీ నుంచి అవన్నీ పారదోలుతాడని నమ్మిక లేదా? మరి అంత నమ్మిక లేకుండా ఉన్నావు. నిన్నెందుకు విశ్వాసంలో బలహీనపరుస్తాయంటే, ఆ శోధనలన్నీ వచ్చి బలమైన దేవుడు నీకు ఉన్నాడని నువ్వు ధైర్యంగా ఉండడానికి. ఈరోజు ఆ ధైర్యం లేకపోవటం బట్టి ఎన్నో ఆశీర్వాదాలు లాస్ అవుతుంది. కాబట్టి ఏదొచ్చినా నీ విశ్వాసం, అందుకే పోవాలంటున్నా, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను. విశ్వాసంలో నువ్వు ఎంత బలంగా ఉంటావో అంత బలమైన కార్యం, అంత బలమైన ఆశీర్వాదాలు ప్రభు నీకే, నీ కుటుంబానికే పంపిస్తాడు. భయపడకు, చెడియకు. ఈ మాటను పట్టుకొని మంచి తీర్మానం తీసుకో. దేవుడు నిన్ను బలపరిచి బలమైన ఆశీర్వాదములు నీకు ఇవ్వబోతున్నాను. మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు విశ్వాసంలో వీక్ అవ్వకుండా విశ్వాసమును కాపాడుకునే విధంగా ప్రభు ప్రతి బిడ్డలు విశ్వాసయాత్రలో చక్కగా నడిపించు. యోబు వలె బలముగా ఉన్నట్టు సహాయమును ప్రయోగించు. యోబు బలంగా ఉన్నాడు కాబట్టి బలమైన ఆశీర్వాదం మీరు ఆయనకు అనుగ్రహించు. అదేవిధంగా ప్రతి బిడ్డలు ఉన్నట్లు సహాయించు. రోజంతా నీ బిడ్డలకు తోడుగా ఉంది. కాపాడమని, తప్పించమని, విడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ మాటలు నిన్ను బలపరిస్తే, ధైర్యపరిస్తే, తృప్తిపరిస్తే మీ అనేకులకు షేర్ చేయండి. తప్పకుండా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.